హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. క్రోధినామ సంవత్సరం అనేది తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చక్కగానే ముగిసిందని చెప్పాలి. ఈ సంవత్సరాది అంటే ఈ ఉగాది అనేది, ఈ ఫస్ట్ డే అనేది, ఈ చైత్ర శుక్ల పాడ్యమి అనేది హ్యాపీగా ముగిసింది. అందరూ కూడా హ్యాపీగా గుడ్ నైట్ చెప్పుకోవచ్చు. కాసంత భయపడ్డారు, మ్యాచ్ పోయిందో అనుకున్నారు. జయదేవ్ ఉనాద్కట్ మీద కొంచెం భూత పురాణం మొదలు పెట్టారు, బట్ అది ఏమీ జరగలేదు. మ్యాచ్ 2 రన్ల తేడాతో గెలిచారు. అండ్ కాంట్రిబ్యూషన్ సివియర్ ప్రెషర్లో నితీష్ దగ్గర నుంచి వచ్చాయి. అదిరిపోయే మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి దొరికింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం దట్ ఎస్ఆర్హెచ్ విల్ బి మ్యాసివ్లీ డిసప్పాయింటెడ్. వాళ్ళకి కనుక ఈ 2 పాయింట్లు రాలేదు అంటే. లాస్ట్లో అదే అయింది. ఈ మ్యాచ్ మొత్తంలో కూడా చాలా రకరకాల కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ బోత్ ఎండ్స్ వచ్చి అటు బాల్తో ఇటు బ్యాట్తోను. కానీ ఒక్క ఫింగర్ పాయింట్ చేసి ఎక్కడ పోయిందా అని మాట్లాడాల్సి వస్తే కనుక, ఒకవేళ ఎస్ఆర్హెచ్ పోయింటే కనుక లాస్ట్ ఓవర్లో 3 క్యాచ్లు డ్రాపుల వల్ల పోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు పంజాబ్ ఓడిపోయింది కాబట్టి వాళ్ళు హర్షల్ పటేల్ కనుక ఆ క్యాచ్ సరిగ్గా పట్టుంటే అయిపోయేది కదా అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. లాస్ట్ 6 జయదేవ్ ఉనాద్కట్ కొట్టింది. బట్ అంతకన్నా ముందు చాలానే డ్రామా జరిగింది, బీభత్సమైన డ్రామా జరిగింది. అండ్ ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ ఓవర్ పుట్ ఇన్ టు బ్యాట్, బాల్ స్వింగ్ అయింది. హర్షదీప్ సింగ్ అనుకున్నాడు, నేను ఇప్పటిదాకా నా స్థాయికి తగ్గట్టుగా పర్ఫామ్ చేయలేదు, ఇండియన్ సెలెక్టర్స్ నా వైపు చూడట్లేదు, ఐ థింక్ ఇటువంటి పిచ్, ఇటువంటి కండిషన్స్ నేను పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోవాలని. పడింది 2 వికెట్. స్టార్టింగ్లోనే అఫ్ కోర్స్ అక్కడ రబాడా అండ్ హర్షదీప్ వేస్తున్నప్పుడు వికెట్లు పడ్డాయి, రివ్యూలు తీసుకోలేదు. బట్ కొన్ని రన్స్ కోసం వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత క్రమేణా వికెట్లు పడ్డాయి. అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే కనుక ట్రావిస్ హెడ్ని, అలాగే ఐడెన్ మాక్రమ్ని, అండ్ అలాగే అభిషేక్ శర్మ ఒక ఓవర్లో బాగా కొట్టాడు, కానీ మళ్ళీ శామ్ కరణ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అతన్ని కోల్పోయారు ఇన్ పవర్ ప్లే. దాని తర్వాత ఎస్ఆర్హెచ్ డిడ్ సంథింగ్ వెరీ క్రేజీ. అదేం చేశారంటే కనుక వాళ్ళు ఇంపాక్ట్ సబ్ తీసుకొని వాళ్ళు ది సెంట్ ఇన్ రాహుల్ త్రిపాఠి. నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు, మంచి ప్రెషర్ సిచ్యువేషన్ అతను పంపించారు. బట్ వై డిడ్ దిస్ అండ్ రాహుల్ త్రిపాఠి అనేది మాత్రం నాకు అర్థం కాల. ఎందుకంటే ఒకటి, మీ దగ్గర ఒక బౌలింగ్ ఆప్షన్ కట్ డౌన్ అయిపోతుంది. 2, యూ స్టిల్ హ్యావ్ క్లాసన్, బాగా ఆడగలడు. మీ దగ్గర షాబాజ్ ఉన్నాడు, అతను బాగా ఆడగలడు. లేదు వాళ్ళిద్దరిని లాస్ట్ వరకు కొంచెం ఆపుకుందాం అనుకుంటే కనుక సుందర్ ఉన్నాడు, అతను వస్తే కనుక బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. త్రిపాఠిని ఎందుకు తీసుకున్నారు అర్థం కాలేదు. అండ్ త్రిపాఠి కుడ్ హ్యావ్ బీన్ అవుట్ 0 దగ్గర, కానీ అతను అవుట్ అవ్వలేదు. అక్కడ ఏదో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఆ నెక్స్ట్ 5 ఓవర్స్ అనేది చాలా ప్రెషర్ కండిషన్స్లో కనిపించాయి. ఇద్దరికిద్దరు డాట్ బాల్ ఆడారు. బట్ నితీష్ కుమార్ మెల్లమెల్లిగా వాజ్ షోయింగ్ సమ్ సైన్స్ ఆఫ్ ప్రామిస్. కొడుతున్నాడు, కొట్టబోతున్నాడు అని చెప్పి. ఎప్పుడైతే ఇక్కడ మీకు క్లాసన్ వికెట్ పడింది, ఆ తర్వాత మీకు ముందు త్రిపాఠి వికెట్ పడింది, క్లాసన్ వికెట్ పడిన తర్వాత వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది అనుకుంటున్న సమయంలో 20 బాల్ 50 రన్ పార్ట్నర్షిప్ వచ్చింది. నితీష్ దగ్గర నుంచి, అబ్దుల్ సమద్ దగ్గర నుంచి 20 బాల్ 50 రన్ పార్ట్నర్షిప్. బౌలర్ ఎవడనేది చూడలేదు, బౌండరీ ఏది పెద్దదని కూడా చూడలేదు. ఛాన్స్ దొరికిందా దెయ్తడి, అంతే సంగతులు. ఎక్కడ ఎవడు ఆలోచించాల. అబ్దుల్ సమద్ మంచి హిట్లు తగిలించాడు. నితీష్ కుమార్ రెడ్డి అసలు కొట్టాడు, అసలు ఆ సావిరంగా ఏం ఆడాడు. అసలు ఆసివాడి తస్సది అనిపించింది నితీష్ కుమార్ రెడ్డి ఆట చూసిన తర్వాత. ఎందుకంటే అతను 6 హిట్టింగ్ అనేది చాలా క్లీన్గా ఉంది, బౌండరీ హిట్టింగ్ అనేది చాలా మంచి టైమింగ్తో ఉంది, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చాలా సూపర్గా ఉంది. మనం ఈ యొక్క ఎస్ఆర్హెచ్ అనాలిసిస్ మొదలు పెట్టినప్పుడు నేను చెప్తున్నాం, నితీష్ కుమార్ రెడ్డి అని నితీష్ అంటూనే ఉన్నాం. ఎట్టకేలకు నితీష్కి ఒక మంచి అవకాశం దొరికింది. అండ్ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. లాస్ట్ మ్యాచ్ అతనికి బ్యాటింగ్ దొరికింది, జడేజా మీద ఒక రివర్స్ స్వీప్ కొట్టాడు, ఆ తర్వాత 6తో ఫినిష్ చేశాడు సిఎస్కే మీద. అండ్ ఈసారి ఫినిష్ మాత్రమే కాదు, ఫినిష్ అవ్వకుండా, మ్యాచ్ ఓడిపోకుండా ఉండేందుకు నేను టాప్ ఆర్డర్లో కూడా బాగా ఆడగలను అని చెప్పేసి ఆడడం మాత్రమే కాదు, 50 కొట్టాడు. అగైన్ మళ్ళీ హర్షదీప్ వాజ్ వెరీ గుడ్. అదే ఓవర్లో 2 వికెట్లు కూడా తీశాడు. మళ్ళీ 200 దాకా వెళ్లే స్కోర్ని ఆపగలిగాడు. బట్ స్టిల్ సంహౌ రన్స్ అనే వచ్చే షాబాజ్ దగ్గర నుంచి కూడా పెనల్టీమేట్ ఓవర్లో రన్స్ రాబట్టుకున్నాడు. ఆ తర్వాత లాస్ట్ ఓవర్లో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ లాస్ట్ బాల్ 6 ఇందాకే మనం మాట్లాడుకున్న హర్షల్ పటేల్ ఇది పట్టుంటే కనుక మ్యాచ్ అయిపోయేది. జయదేవ్ ఉనాద్కట్ని ఇంకా బూతులు తిడతా ఉండేవాళ్ళు సన్ రైజర్స్ ఫ్యాన్స్ అంతా. దాంతోపాటు అటు సమద్ని, అటు రాహుల్ త్రిపాఠిని కూడా తిట్టేవాళ్ళు. సరే, నితీష్ రెడ్డి కూడా పట్టుకొని ఉండాల్సింది, అతను జంప్ చేశాడు, కొంచెం హార్ష్ అనుకున్నా కూడా. సమద్ అటు ధవంది డ్రాప్ చేశాడు, లాస్ట్లో ఇటు డ్రాప్ చేశాడు, త్రిపాఠి వచ్చి అసలు ఇంపాక్ట్ సబ్బుగా వచ్చాడు, నెగిటివ్ ఇంపాక్ట్ తయారవుతుంది, ఏంటబ్బా ఇది అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇట్ కుడ్ హావ్ బీన్ ఈజీలీ వన్, కానీ అది కొంచెం అటు ఇటు అయింది. బట్ ఎట్టకేళ్ళ ఒక విక్టరీ అనేది వచ్చింది. బట్ బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద బౌలింగ్, ఎందుకంటే బౌలింగ్ ఒక సపరేట్ స్టోరీ, దాని గురించి మాట్లాడదాం. బట్ నితీష్ కుమార్ రెడ్డి టెంపర్మెంట్ చూడండి, ఆ కాన్ఫిడెన్స్ చూడండి. స్కిల్ నేర్పించగలరు, కొంచెం ఇలా ఆడాలి అలా ఆడాలని చెప్పగలరు, టెక్నిక్ పరంగా కాస్త సవరణలు చేయగలరు. బట్ ఆ కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఆ బిలీవ్ కానివ్వండి, అది ఆత్మవిశ్వాసం కానివ్వండి, అది అంత తేలిక కాదు.
అది ఇటువంటి సిచ్యువేషన్స్లో మీ మీ టాప్ ఓవర్సీస్ ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ చేయని పక్షం క్లాసర్ నుంచి కానీ మార్కర్ నుంచి కానీ హెడ్ నుంచి కానీ ఎటువంటి కాంట్రిబ్యూషన్ రాలి. అలాగే మీకు ఇండియన్ ఇంటర్నేషనల్ ఆడిన రాహుల్ త్రిపాఠి దగ్గర నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ రాలి. అలాంటి సమయంలో ఇది నేను చేయగలను అని చెప్పేసి చూపించాడు. ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ల క్రితం వెళ్ళిపోతే కనుక మీకు వార్నర్ బేర్స్టో కేన్ విలియమ్సన్ ఆడకపోతే SRH స్కోర్ 130 140 వెళ్ళడమే గగనంగా కనిపించేది. బట్ ఇప్పుడు ఇక్కడ 180 దాకా స్కోర్ వెళ్ళింది. అది మ్యాచ్ విన్నింగ్ స్కోర్ అయిపోయింది. అండ్ ఎప్పుడైతే బౌలింగ్ SRH మొదలుపెట్టిందో దే లుక్డ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్క్వాడ్. కమిన్స్ అన్నాడు నేను వస్తాను సెకండ్ ఓవర్, భూమి నువ్వు ఫస్ట్ ఓవర్ అన్నాడు. ఇద్దరికి స్వింగ్ తిరిగింది బాల్. ఫస్ట్ ఓవర్లోనే చాలా రచ్చరబస్ జరిగిపోయింది. ఒక బ్రిలియంట్ బ్యాట్ నుంచి ఒక రన్ కూడా రాలేదు. సెకండ్ ఓవర్లో కమిన్స్ వచ్చి బేర్స్టోకి టాటా బై బై చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ పవర్ ప్లేలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక భువనేశ్వర్ కుమార్ వాజ్ ఆన్ ఫైర్, వికెట్లు తీస్తానే ఉన్నాడు. అండ్ శిఖర్ ధవన్ ముందుకు వచ్చి ఆడుతున్నాడు కాబట్టి క్లాసన్ ముందుకు వచ్చి నుంచున్నాడు. ముందర కాళ్ళ బంధం వేశాడు అక్కడ క్లాసన్ ఇక్కడ శిఖర్ ధవన్కి ముందుకు వెళ్ళలేకపోయాడు. అండ్ ఎప్పుడైతే స్టెప్ అవుట్ అయ్యి ఆడే ఒక ఆలోచన కళ్ళెం వేశాడు కాళ్ళకి, ఆ తర్వాత ధవన్ వాస్ ఫోర్స్ టు స్టే ఇన్ సైడ్. టైమింగ్ సరిగా కుదరలేదు, మళ్ళీ జంప్ అయ్యాడు. 140 స్పీడ్లో భూవి వేశాడు బాస్, అది గుర్తుపెట్టుకోండి 140. అండ్ అటువంటి పేస్ చేసినప్పుడు క్లాసన్ రెడీగా ఉన్నాడు. అండ్ మంచి హెడ్ పొజిషన్ ఉండింది. స్టంప్ చేశాడు, ధవన్కి టాటా బై బై చెప్పాడు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. ధవన్ వెళ్ళిపోయాడు. శామ్ కరణ్ కాస్త ఆడే ప్రయత్నం చేస్తే నటరాజని తీసుకొచ్చాడు. ప్యాట్ బాబు ఏం పట్టాడబ్బా క్యాచ్, అదిరిపోయే విధంగా క్యాచ్ పట్టాడు. శామ్ కరణ్కి టాటా బై బై అయింది. మళ్ళీ ఒక చిన్న పార్ట్నర్షిప్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. సికందర్ రజా బాగా ఆడుతున్నాడు, శశాంక్ సింగ్ బాగా ఆడుతున్నాడు. స్ట్రాటజిక్ టైం అవుట్ అయింది. ఆ తర్వాత జేడీ వచ్చాడు, వికెట్ తీశాడు, సికందర్ రజా అవుట్ అయ్యాడు. ఇక్కడ అంతకన్నా మనం ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఓవర్స్. మీరు ఒక పవర్ ప్లే తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఒకే ఒక ఓవర్లో వాళ్ళు 13 రన్లకు వెళ్ళారు. ఆ తర్వాత మిగతా ఓవర్స్ అన్నింటిలో బౌండరీలు వచ్చాయి. ఐ థింక్ టిల్ 12th ఓవర్ 13th ఓవర్ మిగతా ఓవర్ అన్నింటిలో కూడా వాళ్ళకి బౌండరీలు వచ్చాయి. బట్ ఏ ఓవర్లోనూ వాళ్ళు 9 దాటలేకపోయారు. రన్ రేట్ అప్పటికే వాజ్ గోయింగ్ అరౌండ్ 11-12. అటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక్క ఓవర్లోనే 13 వచ్చింది, మిగతా ఓవర్లో 9 దాటలేకపోయారు వాళ్ళు, బౌండరీ వచ్చి కూడా. సో డాట్ బాల్స్ చాలా గట్టిగానే పడ్డాయి. ఆ డాట్ బాల్స్ ఒక ఇంపాక్ట్ అనేది ఎస్పెషల్లీ వెన్ యూఆర్ చేజింగ్ హై స్కోర్ ఒక 9.2 runs per over కొట్టాలి అనుకుంటున్న సమయంలో ఈ డాట్ బాల్స్ ఒక ఇంపార్టెన్స్ ఎంతవరకు క్రియేట్ అవుతుంది, పవర్ ప్లేలో గుడ్ బౌలింగ్ అనేది ఎంతవరకు ప్రెషర్ పెడుతుంది, ఇది ఒక మంచి కేస్ స్టడీ. అండ్ దెన్ నితీష్కి మళ్ళీ అవకాశం వచ్చింది. ఫస్ట్ 2 ఓవర్లు 22 కొట్టాడు, తర్వాత పిలుచుకొచ్చాడు. దట్ వాజ్ అగైన్ అనదర్ బిగ్ గ్యాంబుల్. ప్యాట్ కమిన్స్ తీసుకుంది. అన్ని ఓవర్లు వేయించి నితీష్ని లాస్ట్లో వేయించాలా, లేదంటే ఇప్పుడే వేయిద్దాం, రన్ రేట్ ఎలాగో పైన ఉంది కదా, వికెట్ పడింది కదా, నితీష్ని తీసుకొచ్చాడు. ఫస్ట్ బాల్ క్యాచ్ డ్రాప్, నటరాజన్ వదిలిపెట్టాడు. ధవన్ ఏమో అక్కడ మనోడు సమద్ వదిలిపెట్టాడు, వెంటనే స్టంప్ అవుట్ అయిపోయాడు, పెద్ద ఇంపాక్ట్ కుదరలా. ఇక్కడ క్యాచ్ డ్రాప్ అయింది, బౌండరీ వెళ్ళింది, ఏం దబ్బా ఇది అనుకుంటున్న పరిస్థితిలో మళ్ళీ వికెట్ వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ద ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్ ఎవరైతే ఒకే మ్యాచ్లో 50 కొట్టి వికెట్ తీశాడు. అతను ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్ ఈ ఘనత సాధించింది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి గురించి విహారీ చాలాసార్లు చెప్పాడు. విహారీ కాదు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చాలా మంది అతని గురించి చెప్తూ వచ్చారు. BCCI కూడా ఒక ఆల్రౌండర్స్ క్యాంప్ అనేది నిర్వర్తించినప్పుడు అతని గురించి చాలా గట్టిగానే కితాబు ఇచ్చారు. మన డొమెస్టిక్ మన మ్యాచెస్లో కూడా అద్భుతంగా ఆడాడు. ఐ థింక్ హీఈస్ హియర్ టు స్టే. జస్ట్ 20-21 మాత్రమే అతని వయసు. టెంపర్మెంట్ బాగుంది, బౌలింగ్ బాగుంది, స్లోవర్ బౌన్సర్లు బాగా వేస్తున్నాడు. అండ్ రెడ్ బాల్తో స్వింగ్ కూడా చేశాడు, వైట్ బాల్తో స్టిల్ కొంచెం ఆ వర్క్ అనేది చేయాలి. ఎస్, ఇంకా చాలా చేయాలి. వెరీ ఎర్లీ టు సే, టూ ఎర్లీ టు సే. కానీ ఇదే టెంపర్మెంట్ కనుక అతను కొనసాగించాడు అంటే ఇంకొక సాలిడ్ ఇండియన్ బ్యాటింగ్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికినట్టే. ఆ విధంగా అతనికి ప్లాన్స్ కానివ్వండి, ఈ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్ లాగా ఈ ఆల్రౌండర్ కాంట్రాక్ట్లో అలాంటివి ఇంట్రడ్యూస్ చేసి రమన్దీప్ని, శివం దూబేని, వెంకటేష్ అయ్యర్ని, షన్వీర్ సింగ్ని, నితీష్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా కాస్త మానిటర్ చేయాల్సిన అవసరం అయితే BCCIకి ఉంది. దట్స్ అ స్టోరీ ఫర్ అనదర్ వీడియో. బట్ ఆ వికెట్ పడింది. అండ్ దెన్ వచ్చారు ఈ అశుతోష్ అండ్ అలాగే శశాంక్. లాస్ట్ మ్యాచ్లోనే అక్కడ గుజరాత్ టైటన్స్కి ఆడుతున్నప్పుడు కొట్టేశారు. 4 ఓవర్స్లో 48 ఎంతో కొట్టాలి కొట్టేశారు. ఇక్కడ 4 ఓవర్స్లో 60 కొట్టాలి. భువి ఓవర్లో 17 runs వచ్చాయి. ఓవరాల్ అతని ఫిగర్స్ చాలా బాగున్నాయి. 32 runs మాత్రం ఇచ్చాడు, 2 వికెట్లు తీసాడు, అంతా బాగానే ఉంది. ఆ ఓవర్లో 17 runs వెళ్ళాయి. ప్యాట్ వేసిన ఓవర్లో 10 runs వెళ్ళాయి. సో నటరాజన్ వేసిన ఓవర్లో కూడా 10 runs వెళ్ళాయి. ఓకే ఫైన్, బాగానే ఉంది, ఇంకా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనకి 29 runs కొట్టాలి. 1 ఓవర్లో 29 runs కొట్టాలి. ఏక్ డాట్ బాల్ ఆయాతో మ్యాచ్ ఫసక్ అనుకున్నారు. అటువంటి సమయంలో క్యాచ్ డ్రాప్. ఊరి దేవుడా, సరే టఫ్ క్యాచ్ పక్కన పెట్టండి, వైడు అమ్మో ఇదేంట్రా గోల్ అనుకున్నప్పుడు మళ్ళీ సమర్థ తీసుకెళ్ళి ఇట్లా పెట్టాడు, మధ్యలోంచి బాల్ వెళ్ళిపోయింది, దోసిట్లోంచి బాల్ వెళ్ళిపోయింది. ఊరి దేవుడా ఇదేం గోల్ రా, ఏంది ఇది, ఈ డ్రాప్లు ఏంటి, ఈ గోల్ ఏంటి, సరే ఓకే ఫైన్ అనుకుంటున్న సమయంలో ఓకే 3 balls 11, ఓకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓకే అనుకుంటున్న టైంలో
3 balls 13, 2 balls 7. ఓకే, ఇక్కడ ఒక మంచి బాల్ వేస్తే సరిపోతుంది. బౌండరీ ఇవ్వకరా నాయన, ఒక మంచి బాల్ వేస్తే సరిపోతుంది. బౌండరీ ఇచ్చారంటే కనుక మళ్ళీ సూపర్ ఓవర్ వస్తుందా, లాస్ట్ బాల్ 6 వెళ్తుందా, ఇటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో రాహుల్ త్రిపాఠి దగ్గర నుంచి క్యాచ్ డ్రాప్. కానీ సరే, ఇంకా అప్పటికే మనం అబ్జర్వ్ చేసుకుంటే కానీ ఓకే ఫైన్, మ్యాచ్ అయిపోయింది, ఆల్ కూల్, ఆల్ వెల్ అనుకుంటూ ఉన్నారు. బట్ జయదేవ్ ఉనాద్కట్ వైల్డ్ వేసినా, స్లోవర్ వన్ చేసినా కాస్త కంట్రోల్ చూపించాడు. 29 రన్స్ ఉన్నప్పుడు అతను 26 రన్స్ ఇచ్చాడని చెప్పేసి అతని మీద విరుచుకుపడ్డం చాలా ఈజీ. బట్ అందులో 2 క్యాచ్లు డ్రాప్ అయ్యి 6లకు వెళ్ళాయి. ఆ క్యాచ్లు పట్టుకొని ఉంటే కనుక ఎస్ఆర్హెచ్ ఒక 20 రన్ మార్జిన్తో గెలిచేది. సో ఈ విక్టరీలో ఎస్ఆర్హెచ్ చూడాల్సింది ఏంటంటే, ఈ బ్యాటింగ్లో ఫెయిల్యూర్స్ జరుగుతాయి. బట్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఆడే సత్తా ఉందా, ఆడే ప్లేయర్స్ ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. అబ్దుల్ సమద్ రూపంలో, షాబాజ్ అహ్మద్ రూపంలో, నితీష్ రెడ్డి రూపంలో ఆ సత్తా ఉన్న ప్లేయర్స్ ఖచ్చితంగా ఉన్నారు. టార్గెట్ డిఫెండ్ చేసుకునే బౌలర్స్ ఉన్నారా? భువీ బౌలింగ్ 140 మ్యాన్. ఆ డెత్ ఓవర్ కొంచెం అటు ఇటు అయింది, లేదంటే అది కూడా బాగుండేది. ఒక ఎడ్జ్ తగిలి 4 వెళ్ళింది. కమిన్స్ సూపర్ క్యాప్టెన్సీ అదిరిపోయింది. సో ఇటువంటి సమయంలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక క్యాచెస్ సరిగా పట్టుకుంటే సరిపోయేది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ యాంగిల్ నుంచి మాట్లాడదాం. హర్షదీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ హర్షదీప్ అలా వచ్చి అలా వికెట్లు తీయడం, బాల్ని స్వింగ్ చేయడం, డెత్ బౌలింగ్లో వేయడం, ఇది చూసి చాలా రోజులు అయిపోయింది. లాస్ట్ ఐపీఎల్లో చేశాడు, ఆ తర్వాత మళ్ళీ చేయలే T20 ఫార్మాట్లో. అండ్ హర్షదీప్ అలా చేసేయడం అనేది, అలా ఆడడం అనేది ఎంతో పెద్ద ప్లస్. ఒకవేళ ఇండియన్ యాంగిల్ వాడాలంటే దానికి ఓకే ఫైన్, నాకు హర్షదీప్ వద్దనుకున్నప్పుడు బాగా చేస్తున్నాడు, మరొకసారి చూద్దాం హర్షదీప్ ఏం చేయబోతున్నాడు అని చాలా గట్టిగా హెల్ప్ అయ్యే అంశాలు అవన్నీ. జితేష్ తనకి వచ్చిన 5 ఛాన్సులు అతను యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. బట్ అగైన్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్, యూ లుక్ ఎట్ దెమ్, ఇండియన్ బ్యాటర్స్, వాళ్ళు అసలు టకటక తీసేసుకున్నారు లాస్ట్ మూమెంట్లో పంజాబ్ కింగ్స్ మన టీంని ఫిల్ చేసుకోవాలని. టీంని ఫిల్ చేసుకుందాం అనే ప్లేయర్స్ టీంని ఆల్మోస్ట్ విన్ చేయించేలాగా తీసుకెళ్లారు. ఈ విక్టరీ రాకపోయినా కూడా ఓకే ఫైన్, మీ ఫాట్ వెల్ నాకు ఫీలింగ్ తీసుకొచ్చారంటే ఆలోచించండి పంజాబ్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇన్ ది ఎండ్ పంజాబ్ విల్ ఫీల్ బ్యాడ్, అరే మనం ఫినిష్ చేసి ఉండాల్సింది కదా ఈ గేమ్ అని. నితీష్ రెడ్డిని అవుట్ చేయలేకపోయామని వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని ఓవర్స్లో బాగా రన్స్ ఇచ్చేసాము, హర్ప్రీత్ బ్రార్ ఓవర్ అన్ని రన్స్కి వెళ్ళకుండా ఉంటే బాగుండేది కదా అనుకుని ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత లాస్ట్ పెనల్టీమేట్ ఓవర్లో అన్ని రన్స్కి వెళ్ళకుండా షాబాజ్ బౌలింగ్లో ఆ 6 పడకుండా ఉంటే బాగుండదు అనుకుంటారు. హర్షల్ పటేల్ ఆ క్యాచ్ పట్టేసి ఉంటే బాగుండేది అనుకుంటారు. హర్షల్ పటేల్ ఇన్ఫాక్ట్ డిడ్ వెల్, వాళ్ళ బౌలింగ్ బాగా వేసాడు, 30 రన్స్ ఇచ్చాడు, వికెట్లు తీశాడు, ఆ క్యాచ్ అనేది వదిలేశాడు. కాబట్టి ఇంకా జనాలు ఏందయ్యా హర్షల్ పటేల్ అంటున్నారు. బట్ ఈ డిడ్ వెల్. సో పంజాబ్ కింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చాలా మంచివే జరిగాయి. మీరు హెడ్ని, మార్క్రమ్ని, క్లాసన్ని, అభిషేక్ శర్మని వెనక్కి పంపించేశారు చాలా సింపుల్గా. అలాంటిది ఎంత బాగా ఆడినట్టు. బట్ ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ మిడిల్ ఓవర్స్ ఆప్టిమైజేషన్. మిడిల్ ఓవర్స్ ఆప్టిమైజేషన్ అనేది ఎస్ఆర్హెచ్ చేయగలిగింది. 20 balls 50, దట్ పార్ట్నర్షిప్ వాజ్ ఎనఫ్. ఇందాకే మనం మాట్లాడుకున్న కొన్ని మిడిల్ ఓవర్స్లో ప్రతి ఓవర్లో బౌండరీ వచ్చినా వాళ్ళు 9 రన్లు దాటలేకపోయారు అంటే యూఆర్ చేజింగ్ అ టోటల్ ఆఫ్ 182. ఆల్రెడీ మీ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి ఉన్నారు. మీ రన్ రేట్ అనేది తక్కువగా ఉంది, మీ రిక్వైర్డ్ రేట్ ఇప్పుడు చాలా గట్టిగా పెరిగిపోయింది. అటువంటి సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఇది ఇంకొక ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది. ఓవరాల్ ఫెంటాస్టిక్ మ్యాచ్, 2 రన్ల విక్టరీ లాగే ఈ మ్యాచ్ కనిపిస్తున్నా ఇందులో చాలా 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 కనిపించింది. అండ్ పంజాబ్ కింగ్స్ ప్లేడ్ అ క్యాచప్, అది మనం ఒప్పుకోవాల్సిందే. దే ప్లేడ్ అ క్యాచప్. దానికి కారణం ఒకే ఒక్కడు, తెలుగోడు నితీష్. అట్లుంటది మనతోని అన్నట్టుగా ఆడాడు. మరి మీరేమనుకుంటున్నారో